పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనము. వీరి దేవుడు పూజార్హుడు అనేది మరి లోగోగా వాడుతున్నాం కదా మనం. పూజార్హుడు అనే దానికోసం అసలే మనకి ముందుగా పూజ అంటే ఏంటో తెలియాలి. పూజ అన్న మాటకు అర్థం ఏంటంటే సమర్పించడం. పూజకి ఏం తీసుకెళ్తాం మనం? పువ్వులు, కొబ్బరికాయ, లేకపోతే ఆహారం. నైవేద్యం ఆహారమే కదండి. పూజ అంటే ఏంటి అర్థం ఏంటంటే సమర్పించటం అని అర్థం. దండటికి వెళ్తాం, ఏం చేస్తామండి? సమర్పిస్తాం. ఎవరినైతే గౌరవిస్తున్నామో ఆ దండ, ఆ పువ్వు దండ ఏం చేస్తాం? వాళ్ళకి ఇస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే ఎవరినైతే గౌరవిస్తున్నామో పట్టుకెళ్ళి సాల్వా వారికి కప్పుతాం. ఎవరినైతే గౌరవిస్తున్నామో మనం వారి కోసం వండిన చక్కటి వెరైటీ ఫుడ్ని తీసుకెళ్ళి వారికి పెడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, పూజకు సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా సమర్పణకే. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళని పట్టుకెళ్ళి తినడానికి కాదు. అది ఎవరైతే గౌరవింపబడుతున్నారో, ఎవరైతే కీర్తింపబడుతున్నారో, ఎవరైతే ఘనకార్యాలు చేసేవారో, ఎవరైతే మంచి పేరు మంచి కీర్తి ఉన్నవారో వారికి సమర్పించేదే పూజ అంటారు. దాని పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఇచ్చేవి తీసుకోవడానికి అర్హులు. పూజ అనేది ఏంటంటే గౌరవింపబడిన వారు, ఎవరైతే మంచి పేరు మంచి ఘనత ఉన్న వాళ్ళకి ఎవరో చేయలేని పని చేయాలని, ఎవరు ఇవ్వలేని సెంట్లు తేవాలని, ఎవరు ఇవ్వలేని అది ఇవ్వాలని, ఇది ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారు సాంబ్రాణి బోలమును కానుకగా ఆయన సమర్పించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. పూజించడం అంటే అర్థం ఏంటంటే దండం పెట్టి వారు సమర్పించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అర్హుడు, వీటికి అర్హుడు. అయితే తెచ్చినవన్నీ కూడా చాలా శ్రేష్టమైన సాంబ్రాణి బోలం, అవన్నీ కూడా బంగారం అంటే మరి చాలా విలువైంది కదండి. ఇప్పుడంటే కాలుకి పెట్టుకుంటున్నారు, పట్టీలు కూడా బంగారమే, మెట్లు కూడా బంగారమే, కాలు తగలెత్తారు బంగారాన్ని. అంటే అటువంటి విలువైన కన్నా గొప్పవాడు ఎవరో అని అంటే యేసుక్రీస్తు అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి విలువైన వస్తువుల కంటే సామెతలు 8:11 ఏమని రాయబడిందంటే జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది. ఎందుకంటే ముత్యముల కంటే అన్నిటికీ భూమి మీద ఉన్న దేనికైనా సరే జ్ఞానం శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. పూజార్హుడు, పూజింప తగినవాడు అని అర్థం. ఆ యొక్క నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేము చిన్నతనం నుంచి, మేము బాల్యం నుండి, మా పితరులు, మా కుటుంబీకులు బాల్యం నుండి కూడా మేము కొన్ని దేవతలను, దేవుళ్ళు అనబడుతున్న వారిని మేము ఏం చేస్తున్నాము? పూజిస్తున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత, ఎవరో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వచ్చిన తర్వాత, కానీ ఇటువంటి దేవుడిని అయితే మేము చూడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థించి వారు ఈ యొక్క దేవుని యొక్క ప్రభావాన్ని భూమి మీద దింపారో, ఈ యొక్క దేవాది దేవుని యొక్క ప్రభావాన్ని చూసి నెబుకద్నెజరు ఆయన ముందుగానే చేసిన పూజలన్నీ మరిచి అర్హత కలిగిన వారు మీ దేవుడు అని చెప్తారు. దేవునికి చెప్పలు కూడా దేవుని అయిపోద్దాం. దేవునికి స్తోత్రం. అంటే పూజకు అర్హుడైన వాడు ఎవరంటే సాటి లేనడు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాటకు అర్థం ఏంటండి? సాటి లేరు. నీకెవరు సాటే లేరయ్యా, నీకంటే లోకంలో ఘనుడెవరేసయ్యా, నీకెవరు సాటే లేరయ్యా, నీకంటే లోకంలో ఘనుడెవరేసయ్యా. దేవుని స్తోత్రం. అయితే ప్రియమైన వాళ్ళారు, ఆ నెబుకద్నెజరు ఎటువంటివాడో తెలుసండి. ఆయన పలికే మాట, ఆయన హృదయము, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశము ఎట్టి రీతిలో ఉంటాయంటే, నేను చెప్పిన దాన్నే చెయ్యాలి. ఒక 10 మంది నిలబెట్టి దాన్ని దండం పెట్టమంటే, దాన్ని పూజించమంటే, దాన్ని నమస్కరించమంటే ఖచ్చితంగా చెయ్యాలి. నేను నిలబెట్టిన ఆ ప్రతిమే గొప్పది అని చెప్పే స్వభావం కలిగిన వాడు. అతనికి అది ఇష్టం. కానీ ఆ ఇష్టాన్ని వదులుకున్నాడు ఎవరో? నెబుకద్నెజరు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని తెలియని వారు, దేవుణ్ణి ఎరగనంటి వారు వాళ్ళ ఇష్టాన్ని వదులుకోవడం చాలా గొప్ప విషయం, అవునా కదా? దేవుని కోసం, దేవుని శక్తి కోసం తన ఇష్టాలనే కాదు తన జీవితాన్ని సమర్పించుకున్న వాళ్ళు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నెబుకద్నెజరు నేను చెప్పింది జరగాలి అని ఆలోచన కలిగిన వాడు. అటువంటి హృదయం నుంచి వచ్చే మాట ఏమని వస్తుంది? మీ దేవుడు, ఆయన మీ దేవుడు అని పలుకుతున్న అవతల వారు ఎటువంటి వారు? ఆయన దగ్గర పనోళ్ళు అటోళ్ళు. నెబుకద్నెజరు దగ్గర పనివారు లాంటి వాళ్ళు, బంధింపబడిన వారు, ఖైదీలు లాంటి వాళ్ళు, చెరపట్టబడిన వారు, ఓడిపోయిన వారు,
విజయాన్ని చూడని వారు. ఎందుకంటే ఈ రాజు జయించినప్పుడు, ఈ రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలను ఏంటంటే చెరపెట్టి తీసుకొచ్చాడు. అంటే వీళ్ళు లోబడిన జనము, వీళ్ళంతా దాసులుగా పనిచేసే జనము, పనిచేసే వారిని ఏమన్నా నువ్వు చేసింది గొప్ప అని అడుగుతున్నాడు. అంటే ఎంతవరకు ఎంత సాటి లేని దేవుడు మన దేవుడు. ఒకసారి చప్పలు కూడా దేవుని మేము పెడతాం. యెరూషలేములో పెద్ద ఆలయం ఉంది, మీ దేవుడు రక్షించాడా? కూర్చోలాగా అనాలి. నెబుకద్నెజరు ఏమనాలి? ఇటు కూర్చో, మాట్లాడొద్దు. దానియేలు కూర్చోలాగా, శద్రకు కూర్చోలాగా, కూర్చో. ఓడిపోయిన జనం మీరు, మా కాలు కింద దాసులుగా ఉండాలి, నువ్వు కూర్చో అనాలి. కానీ వారి దేవుడు కూర్చొని కూడా అలాగే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూడా తగ్గనివాడో వారి దేవుడు, ఆయన వెనకాల ఉన్న దేవుడు. శద్రకు మేషకు అబద్ధికులుగా వెనకాల ఉన్న దేవుడు, వారి మధ్యన ఉన్న దేవుడు, వారి మధ్యన ఉన్న దేవుని ఆత్మ వారిని తగ్గనివ్వదు. ఎక్కడికి వెళ్ళిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వారిలో ఉన్న దేవుడు, వారితో ఉన్న దేవుడు, వారు నడిపించిన ఆత్మ ఎవరికి సాటి లేదంటే ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకు యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఒక మాట మాట్లాడతాడు, ఈ భూమి మీదను పరలోక రాజ్యంలో కూడా నాకు సర్వాధికారం ఉందంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి సాటి ఎవ్వరూ లేరంట. ఆయనకి సాటి ఎవరు లేరని తెలుసుకున్నాడు. ఎవరో? నెబుకద్నెజరు. తెలుసుకుని చెప్తున్నాడు, మీ దేవుడు గొప్పవాడని. పూజ హరువుడు. ఏది ఇవ్వాలన్నా, ఏది చెయ్యాలన్నా ఏంటంట, ఏది చేయాలన్నా ఏంటంట, ఏది చేయాలన్నా ఆయనకే సమర్పించాలండి. దేవునికి స్తోత్రం. పూజ అంటే అర్థం ఏంటండి? సమర్పించడం. రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి. ఎవరికి నమస్కారం చేశాడు అతను? దానియేలుకి నమస్కారం చేశాడు. ఆ పూజ, ఈ పూజే. అది ఎందుకు చేస్తున్నాం? ఆ పూలెట్టుకెళ్ళి ఏం చేస్తున్నాం? ఆ బోళాలెట్టుకెళ్ళి ఏం చేస్తున్నాం? ఆ నైవేద్యాలు పెట్టుకెళ్ళి ఏం చేస్తున్నాం? సమర్పిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సమర్పించాలి. ఇక నెబుకద్నెజరు వచ్చి పూజకు అర్హుడైన దేవుడు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఆయన ఎవరిని పూజ చేస్తున్నాడు? నెబుకద్నెజరు ఎవరిని పూజ చేస్తున్నాడు? దానియేలు పూజ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన బిడ్డలుగా మనం ఇక్కడ లోకంలో పూజింపబడుతున్నాం తెలుసా మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన శక్తి చేత నింపబడిన వారు, ఆయన ఆత్మ చేత నింపబడిన వారు, ఆయన ఆత్మ కార్యాలు చూసేవారు, ఆయన ఆత్మ కార్యాలు చూసే సేవకులు, ఆయన ఆత్మ కార్యాలు చూసే ప్రజలు ఈ భూమి మీద పూజింపబడుతున్నారు తెలుసా మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక నెబుకద్నెజరు ఎవరా? రాజు. ఎవరిని పూజిస్తున్నాడు ఆయన? ఆయన ఎవరు పొగిడారు? నెబుకద్నెజరు ఎవరిని పొగిడాడు? దేవుని పొగిడాడు. దేవుడు ఎక్కడున్నాడో? పైన ఉన్నాడు. దేవుని ఆలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? పూజలు ఎక్కడ చేయాలి? ఆ బోళాలను ఎక్కడ అర్పించాలండి? ఆనందబోల్ గారు ఎక్కడ అర్పించాలి? యెరూషలేము నడుపాదా? ఏమని చెప్పాలి? ఓ దానియేలా, ఓ శద్రక, ఆ మేషక్క, యెరూషలేము వెళ్దాం మనం. యెరూషలేము వెళ్ళి మీ దేవుణ్ణి పూజించి ఇవన్నీ సమర్పించి వద్దామని చెప్పాలి. కానీ ఈయన ఎక్కడున్నాడో? దానియేలు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నీకే, ఆఖరికి ఈ దేశం నీకే అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేశానికి నువ్వు ప్రధాని నువ్వు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అధికారులు అందరి మీద నువ్వు ప్రధానివే. చూసారా? దేవుని బిడ్డలు ఈ లోకాన్ని ఏలే శక్తి గలవారు, దేవుని బిడ్డలు పూజకు అర్హులు. ఈరోజు అంత ధన్యత దేవుడు ఈ భూమి మీద మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన వాక్యాలు చూసి మనం ఏమనుకుంటాం అంటే వారు గొప్పవారు, ఎలాగ నువ్వెందుకు గొప్పవాడు కాదు? నువ్వెందుకు అవ్వో? అబ్రహాము తల్లిగొడుపులోంచి రాలేదా? నువ్వు తల్లిగొడుపులోంచి రాలేదా? నువ్వెందుకు కార్యాలు చూడవు? అబ్రహాముకు తోడున్న దేవుడు ఈరోజు నీకు తోడులేడా? శద్రకు మేషకు అబద్ధికులకు తోడున్న దేవుడు ఈరోజు నీకు తోడులేడా? ఇప్పుడు కొండల నుంచి ఆయన తప్పించిన దేవుడు, అగ్నికొండ లాంటి వ్యాధుల నుంచి, అగ్నికొండ లాంటి సమస్యల నుంచి ఈరోజు నిన్ను నన్ను విడిపించట్లేదా దేవుడు? దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. మరి అటువంటిప్పుడు దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు పూజగా, ఘనతగా, సాటి అయిన వారిగా, దేవునికి సాటి అయిన వారిగా మనల్ని ఆయన ఏంటంటే తయారు చేశాడంట. ఇలాగా ఆయన పోలికి చెప్పుని తయారు చేశాడు, కానీ నువ్వు కిందోడు అని తయారు చేయలేదు. ఇక్కడి నుంచి పుట్టావు, కాళ్ళ నుంచి వచ్చినాడు ఒకడో, మోకాల నుంచి వచ్చినాడు ఒకడో, నోడు నుంచి వచ్చినాడు ఒకడో, అలాగే చేయలేదు. ఎలా చేశాడు? ఆయనకు సాటి అయిన మనుషులుగా చేశాడంట. అంటే పైన పడవలసిన దేవుడు ఆయన పని చేసిన వారు పూజింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రజలు గౌరవింపబడాలి. ఆయన ప్రజలకు ఏది సాటి కాకూడదు. ప్రతీది కూడా చేయగలగాలి. ఆయన ప్రజలకు ప్రతీది కూడా సర్వము సాధ్యమవ్వాలి. నువ్వు నమ్మితే నీ వలన సమస్తము సాధ్యం అంటాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మితే. అంతేకాని మనం ఏం చెప్తాము? ఆ మాట మర్చిపోతాం. మనం ఏ మాట మర్చిపోతామండి? మనకు సమస్తము సాధ్యమన్న సంగతి మర్చిపోయి నీకు సమస్తము సాధ్యం ప్రభువా, నీ నామమున అన్ని సాధ్యం, నీ నామమున అని ఇదే పాట. అంతేగాని నాకు అధికారం ఇచ్చావు, నాకు బలాన్ని ఇచ్చావు, నాకు నీ ఆత్మనిచ్చావు, నాకు నీ శక్తినిచ్చావు, నీలోంచి ప్రభావం ఎలాగొచ్చి ఆ యొక్క రక్తసేవన స్త్రీని స్వస్థపరిచిందో నాలోంచి ప్రభావం వచ్చి ఈ దయ్యాలు వెళ్ళిపోవాలి అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పగలగాలి. నీలో ఎందుకు శక్తి లేదు? మనలో ఉన్నది ఎవరిదండి ఆత్మ? మా నాన్నగారు ఆత్మ. ఎవరి ఆత్మ?
దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు భయం ఎందుకండి? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎందుకు భయము? అందులో యేసోబు చెప్తాడేమని, యేసోబుని వచ్చి గౌరవంతో ఉంటారు వాళ్ళు. అవి యేసోబా నీ అంత తెలివితేటలు గలవాడు, నీకంటే ఆత్మపూర్ణుడు ఎవరు లేడు ఇక్కడ, నువ్వు భలే ఆత్మ కలిగి ఉన్నావు అంటే అది నాది కాదు, నాలో ఉన్నది నాది కాదు, నాలో ఉన్నది ఆయనది అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనదో నీందో అని చెప్పేసి ఇంకొక 38లోకి 39లోకి వెళ్తే, అదే వచ్చిన 38, 39లోకి వెళ్తే ఎవరిదైతే మాకెందుకు కానీ మొత్తం మీద ఈ లోకాన్ని కూడా, ఈ ఐగుప్తు దేశాన్ని కూడా నువ్వే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పూజకు అర్హుడు, ఆయన పూజింపిన వారు, ఆయన అనుసరించిన వారు ఈ లోకంలో గణపరచబడతారు, ఈ లోకంలో కీర్తింపబడతారు. ఆయనకు వచ్చిన పేరే ఈరోజు నీకు నాకు పెడుతున్నాడు బైబిల్ నుంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పేర్లు మార్చుకుంటున్నాం కదా, బైబిల్లో పేరు పెట్టుకుంటున్నాం కదా, అంటే దేవునికి సంబంధించిన పేర్లు పెట్టుకుంటున్నాం కదా, అంటే దేవుని పెట్టలే కదా, మనం కనపరచబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. తెచ్చిన డబ్బు చాలా తెచ్చాను, చాలా ధనం తెచ్చాను, ఇదంతా తీసుకోవడానికి ఆయన అర్హుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తరపున తీసుకోవడానికి నువ్వు అర్హుడు. ఎవరో ఎలీషా వచ్చి ఏదైనా చెయ్యేస్తాడని చూశాడంట. ఏం చేశాడు అతను? ఎలీషా వచ్చేదని చెయ్యేస్తాడని చూశాడంట. అంటే సేవకుడు చెయ్యేస్తేనే స్వస్థపరచబడతానన్న నమ్మకం ఆయనలో కలిగిందంటే దేవాతి దేవుడి శక్తి మనలో ఉన్నట్టా లేనట్టా? దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. దేవాతి దేవుని శక్తి మనలో ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. దేవాతి దేవుని బలం మనలో ఉంది. దేవాతి దేవుడు వదిలిన ఆత్మ మన మీద ఉంది. దేవాతి దేవుడు కాచిన రక్తంలో మనం భద్రపరచబడి ఉన్నాం. మనం ఏదైనా సాధించగలుగుతాం. యేసుక్రీస్తు లోకాన్ని జయించినాడు. మీకు పిరికాత్మ నేను ఇవ్వలేదు. మీరు కూడా లోకాన్ని జయించి నాలో అడిగేసుకురండి, నన్ను పోలి జీవించండి. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. అటువంటి గొప్ప దేవుడి దగ్గర ఏముందంట? జ్ఞానం ఉందంట. ఈ జ్ఞానం అంతా, జ్ఞానం వివేకం గల ఆత్మ నీలో ఉంది యేసోబు అంటే అది నాది కాదు, నాకు దేవుడు ఇచ్చింది అని చెప్తున్నాడు. యేసోబు చెప్తున్నాడు. యేసోబు దగ్గర తీసుకెళ్ళి ఐగుప్తు దేశాన్ని ఏలమని యేసోబుకి ఇచ్చారు. అంటే ఈ లోకాన్ని ఏలేవారుగా ఉంటూ ఉంటాం. మన దేవునికి స్తోత్రం మనకి ఏది కావాలన్నా దేవుని పెట్టుకోవాలి. దేవుని దగ్గర ఉన్న ఎలీషా, దేవుని దగ్గర ఉన్న యేసోబు, వారి దగ్గరికి పదవులు వచ్చినాయి. కానీ దేవుని దగ్గర ఉన్న దానియేలు దగ్గర పదవి వచ్చింది. దేవుని దగ్గర ఉన్న ఎలీషాకి ధనం వచ్చింది, బంగారం వచ్చింది. దేవుని దగ్గర ఉంటే అన్నీ వస్తాయని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పూజించబడతావు, లోకంలో కనపరచబడతావు, నిన్ను సన్మానించగలుగుతారు, నిన్ను కీర్తించగలుగుతారు. దేవునికున్న కీర్తి, దేవునికున్న బలము, దేవునికున్న ప్రభావం ఈరోజు నీలోను నాలోను ప్రవహిస్తుంది కనుక దేవుడు ఖచ్చితంగా నిన్ను ఈ భూమి మీద ఇచ్చింతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, పూజ అర్హుడు అంటే సాటి లేనివాడు అని అర్థం. పూజ అర్హుడు అంటే ఆయనకి ఎవరు సాటి లేరు. అటువంటి దేవుడు లోకంలోనే లేడు. అటువంటి శక్తి గల దేవుడు, అటువంటి కనికర పురులు కడిగిన దేవుడు ఎవరూ లేరు. లోకాసు 23 అధ్యాయంలో ఒక బందిపోటు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈయన కంటే సాటి అయిన వారు దేవుడు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన శిలువ మీద ఒక బందిపోటు చెప్తున్నాడు, నరహంతకుడు చెప్తున్నాడు, దోపిడీదారుడు చెప్తున్నాడు, దోచుకునేవాడు చెప్తున్నాడు, అబద్ధికుడు చెప్తున్నాడు, మనుషులందరినీ పీడించుకు తిన్న ఆ యొక్క బందిపోటు చెప్తున్నాడు. ఏమని? అన్యుడై ఉండి, బందిపోటు అయి ఉండి, దోపిడీదారుడు అయి ఉండి, అబద్ధికుడు అయి ఉండి, అటువంటి బందిపోటు ఏమని చెప్తున్నాడు? ఈయన కంటే సాటైన వారు ఎవరో నేను ఎక్కడ చూడలేదన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు గుళ్ళోకి వెళ్ళే దోచుకొచ్చేస్తారండి. దొంగలకి ఇది గుడి, ఇది బడి అని ఉంటుందండి. షెడ్డి బ్యాచ్ ఉంది. అది వాళ్ళకి గుడి లేదు, బడి లేదు, ఇంకా ఎక్కడ అక్కడికి అన్నమేస్తారు. ఈ బందిపోట్లు అటువంటి వాళ్ళే. ఎవరో యేసు ప్రక్కన అటుపక్కన ఉన్నవాడు, ఇటుపక్కన ఉన్నవాడికి ఎటువంటి బందిపోట్లు వాళ్ళు? నరహంతకులు. మనుషులు బ్రతుకుండగానే పీడించుకు వచ్చేస్తారు వాళ్ళు. అటువంటి మనిషి, అటువంటి వ్యక్తి యేసు ప్రభు కోసం ఏమాడుతున్నాడు? ఇతని కంటే సాటైన దేవుడు లేడు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతని కంటే శక్తివంతులు లేడు అన్నాడంట. ఎలవయ్యా శక్తివంతులు అంటావేంటి? ఇతని కంటే బలవంతులు లేడు. ఇతని కంటే బలవంతులు అంటావేంటి? ఇతని కంటే ధైర్యవంతులు లేడు. ఇతని కంటే ధైర్యవంతులు అంటావేంటి? ఇతనికి ధైర్యం లేదంటాడు పక్కోడు. ఇతను కొట్టుకుంటారు. పక్కోడు అన్నాడు ఇతను ధైర్యం లేదంటున్నాడు. ఎలవయ్య ధైర్యం ఉందంటాడు ఈయన. ఆయనకి బలం ఉందంటాడు. ఎక్కడ బలం ఉంది? బలం ఉంటే కనుక వాళ్ళందరినీ ఒకటి కొట్టి సిలువ నుంచి కిందకు వచ్చేచ్చు కదా. బలం ఎక్కడ ఉంది ఆయనకి? ఆయనకు బలం లేదు. ధైర్యం ఎక్కడ ఉంది? వీళ్ళు ఎదిరించలేక కదా వీళ్ళంతటోళ్ళు. నన్ను వదలమను అన్నాడు పక్కోడు. ఏమన్నాడు? నన్ను ఒక్కసారి కొట్టు వదలండి, వీళ్ళందరూ నా చేతను అన్నాడంట. ఏమన్నాడా? నన్ను కట్టు వదిలితే రావడం ఇక్కడ ఎవరు వదులుతారా? ఆ బంతిపోటుని కానీ వదులుతారా? అందరూ పారిపోరండి కదా. ఆ బంతిపోటుకి అందరూ భయపడతారు కదండి. ఆ బంతిపోటు చెప్తున్నాడు పైనుంచి, యేసుప్రభు ధైర్యవంతులు అంటావేంటి? యేసుప్రభు శక్తిమంతులు అంటావేంటి? యేసుప్రభు బలవంతులు అంటావేంటి? యేసుప్రభు కాదు, ఇప్పుడు నన్ను వదలమని ఇలాగా ఒక్కసారి నన్ను వదలమను, వీళ్ళందరూ నా పారిపోతారు నన్ను చూస్తేని. కట్టేసి ఉన్న వాళ్ళని అందరూ ఉంచున్నారు ఇక్కడ. నేను కట్టేసిన వాళ్ళని
యేసుప్రభుకి ఎక్కడ ధైర్యం ఉంది అన్నాడంట. ఆ పక్కన అన్నాడంట, అదే తెలీదు, నువ్వు ఎర్రివాడివి, నువ్వు తింగరవాడివి, నువ్వు ఏం కోల్పోయావు, నువ్వు మొత్తం జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఏమి లేదు, నీకు బుద్ధి కావాలనుకుంటే కనుక ఎక్కడికి రావాలంట, కొలసి 2:3 రావాలంట. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే యేసుప్రభు దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. పక్కన ఉన్నాయన ఈయన దగ్గర ఏముందంటే తెలుసా నీకు? బుద్ధి జ్ఞానములు ఉన్నాయి. ఆయన జ్ఞానవంతుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానం ముందు ఏది సాటలేదని సామెతల్లో చెప్పించాను, నేను సామెతలు చూపించాను. జ్ఞానం ముందు ముత్యములు కానీ, వైడర్లు కానీ, బంగారాలు కానీ, వజ్రాలు కానీ ఏది జ్ఞానం ముందు సాటి కాదని సామెతల గ్రంథంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, సామెతలు రాసిన ఆ సొలొమోను చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న ఆస్తిని చూశాను, అంతస్తుని చూశాను, బోలంత బంగారాన్ని చూశాను, నాకు కలిగింది ఈ భూమి మీద ఎవరికి కలగలేదు అని సొలొమోను సాక్షిస్తున్నాడు. జ్ఞానం కంటే గొప్పది, జ్ఞానం కంటే శ్రేష్టమైనది, జ్ఞానం కంటే సాటైనది ఈ భూమి మీద ఏమీ లేదని చెప్పి సొలొమోను సాక్ష్యమిస్తున్నాడు. ఆ జ్ఞానమే ఈ భూమి మీద సాటైంది, ఏది లేనిది ఆ జ్ఞానం కలిగిన వాడే ఈ దేవుడు అని యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. ఈ బందిపోటు దేవునికి స్తోత్రం చెప్పండి. అది తెలుసుకోగలగాలంటే ఆ కొలసిలో రాయబడింది, ఈ బుద్ధి జ్ఞానములు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఆ జ్ఞానం సంపాదించుకుంటే ఈ లోకం నీకు సాష్టంగా పడుతుంది. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ లోకమే నీకు సాష్టంగా నమస్కారం చేస్తుంది. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే క్రీస్తుని సంపాదించుకున్నట్టు, క్రీస్తుని సంపాదించుకోగలిగితే జ్ఞానం సంపాదించుకున్నాడు. జ్ఞానము క్రీస్తు కలిసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. జ్ఞానము జ్ఞాపకము నీవేనయ్యా, నీవు నేను కలిసి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఆయన మనతో ఉన్నాడంట. జ్ఞానము జ్ఞాపశక్తి ఈ రెండు ఆయన కలిసి ఉన్నాయి. జ్ఞానము ఏంటంటే జ్ఞాపకం చేస్తుందంట. ఏంటిదా జ్ఞానం? ఒకటి అనుకుంటారు మీరు. జ్ఞానం వలన ఇంకోటి ఏంటి లాభం మనకే? జ్ఞానం వల్ల లాభం ఏంటండి? జ్ఞాపకము. దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానం వల్ల వచ్చే లాభము జ్ఞాపకము. ఈ రెండింటిలో ఉన్నవారు యేసు ప్రభు, అందులో ఉండాలనుకున్నవారు ఈ భూమి మీద కీర్తించబడతారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. జ్ఞానము జ్ఞాపశక్తి ఆయనంట. ఆయనతో కలిసి పనిచేస్తే కనుక మనం ఆశీర్వదింపబడతామంట, దీవింపబడతామంట. పూజకు హరువుడు నువ్వు నేను నమ్ముకున్న దేవుడు అంటే ఈ లోకంలో ఆయనకి ఎవరునూ సాట్లేరు. ఎందుకంటే మనం కీర్తింపబడాలి. ఆయన బిడ్డలుగా మనము అన్ని సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయంట. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆయన సర్వ సంపదలకు అంటే ఎలీషా దగ్గరికి ఎంత డబ్బు కాదు అంత డబ్బు తెచ్చేవారంట. మీకు అర్థమవుతుందండి? యేసోపు దగ్గర 7 సంవత్సరాలు కూర్చుని తినే అంత ఆహారము, అంత సమృద్ధిని సంపాదించుకున్నాడంటే యేసోపు. దానియేలు నెబుకద్నెజరు బతుకుండగానే ఆ ఊరికి ప్రధానమంత్రి అయ్యాడు, దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంట. ఈ లోకాన్ని లోపరుచుకోగలిగారు. మన లోకాన్ని కాదు కదా, మన వీధిని కూడా లోపరుచుకోలేము. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? మనం దేన్ని లోపరుచుకోలేము. మనం అటువంటి వారిగా ఉండకూడదు. ఈ లోకాన్ని మనం లోపరుచుకునే వారిగా ఉండాలి, ఇంటిని లోపరుచుకునే వారిగా ఉండాలి, కుటుంబాన్ని లోపరుచుకునే వారిగా ఉండాలి. ఎలా లోపరుచుకోవాలి అని అంటే జ్ఞానము జ్ఞాపశక్తి. ఏ టైంకి ఏది మాట్లాడాలో ఆ జ్ఞానము జ్ఞాపకం చేస్తుందంట. ఏ టైంకి ఏం చెప్పాలో ఆ జ్ఞానము జ్ఞాపకం చేస్తుందంట. దేవుని జ్ఞానము దేనికి సాటలేదంట. అటువంటి జ్ఞానం యేసుప్రభులో ఉందంట. ఆయన పూజింపబడ్డాడు. ఆయన నమ్ముకున్న మనము ఈ భూమి మీద కీర్తింపబడాలి, గణపరచబడాలి. ఆ యెహోషువ కీర్తి అంట. యెహోషువ కీర్తి ఆ దేశమంతా వ్యాపించిందంట. మన కీర్తి మన వీధంతా వ్యాపింతే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనం సాటి లేని దేవుడిని నమ్ముకున్నాం. అటువంటి దేవుడిని నమ్ముకున్న మనము ఈ భూమి మీద సాటి లేని వారిగా మనం ఉండాలి. మనందరం కూడా సన్మానించుగా తగిన వారిగా, అందరూ మనం గౌరవించే వారిగా మనం ఈ భూమి మీద జీవించి పూజింప తగిన దేవుని పాదాల దగ్గర ఉంటున్న మనము మన అర్హత అంతా కూడా ఆయనే తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు వచ్చే అర్హత అంతా ఆయనదే, మనకు వచ్చే కీర్తి అంతా ఆయనదే, మనకు వచ్చే ఘనత అంతా ఆయనదే, ఎలీషాకు వచ్చిన ఘనత అంతా ఆయనదే, యేసోపుకు వచ్చిన ఘనత అంతా ఆయనదే, దానియేలుకు వచ్చిన ఘనత అంతా ఆయనదే, షద్రకు మేషోపుకు అబద్దీనులకు వచ్చిన కీర్తి అంతా కూడా ఆయనదే, మనకు వచ్చిన కీర్తి అంతా కూడా ఆయనదే. కనుక మనం ఈ భూమి మీద కీర్తింపబడాలి. ఈ భూమి మీద మనందరము వర్ధిల్లాలి. దేనికి భయపడొద్దు, దేనికి జడొద్దు, దేనికి జంకొద్దు. ఏ పిరికాత్మ మనకవలేదు. ఒక బందిపోటు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ధైర్యవంతుడు. ఆయన ఆత్మ పొందుకున్న మనం ధైర్యంగా ఈ లోకాన్ని జయించి ఈ లోకాన్ని లోపరుచుకుని సమస్తము కలిగి ఉన్న దేవుని దగ్గర సమస్తము సంపాదించుకుని ఆశీర్వదింపబడదాం. దేవతి దేవునికి సాటి అయిన వారు లేరంట, యేసుక్రీస్తుకి సాటి అయిన వారు లేరంట, పరిశుద్ధాత్మకు సాటి అయిన వారు లేరంట. ఎవరు చూపించలేని ప్రేమ, ఎవరు చూపించలేని కరుణ, ఎవరు చూపించలేని
ఆ కృప యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆయన మనల్ని రక్షించాడంటే మన యొక్క క్రియలు బట్టి కాదంట, ఆయన కృప చేతనే మనం రక్షించబడ్డామంట. అంటే ఆయన కృపకు సాటి అయింది ఎవరు లేరు. ఎవరు నా పాపం చేత ఎవరు కూడా క్షమించలేరు, ఆదరించలేరు, కరుణించలేరు, కటాక్షించలేరు. నువ్వు పాపం చేసావు కాబట్టి పక్కకు పరుగు, నువ్వు తప్పు చేసావు కాబట్టి పక్కకు జరుగు, నువ్వు పాపం చేసావు కాబట్టి బయట ఉండు అనేవారే తప్ప పాపం చేసిన వారిని కృప చేత రక్షించే దేవుడు, ఆయనకు సాటైన దేవుడు ఎవరు లేరు. ఆయనే యేసుక్రీస్తు. ఏ పాపం చేసినా, ఎటువంటి దుస్సకార్యాల్లో పాల్పంచుకున్నా ఆయన కృప చేత నిన్ను నన్ను ఈరోజు ఆ దాసరకమైన పాపం నుంచి విడిపించి ఆయన కృపను చాటి చెప్పుకున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆ కృపను చాటి చెప్పుకున్న గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఆ కృపలోనే నిల్చున్నావు నువ్వు. ఈ రోజు నా కృపతోనే నీకు సాటైన వారు ఈ భూమి మీద లేరని దేవునికి శిష్యుడిగా, యేసుక్రీస్తు ఒక సేవకుడిగా, యేసుక్రీస్తు ఒక దాసుడిగా, యేసుక్రీస్తు ఒక సేవకుడిగా నువ్వు ఈ భూమి మీద వర్ధిల్లాలి ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు ఇచ్చిన ఆత్మ నీలో నివసిస్తుంది కనుక నువ్వు నీకు సాటైన వారు లేకుండా నువ్వు చేసే డ్యూటీలో కానీ, నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే చేతి పనిలో కానీ, నువ్వు ఇంటి పనిలో కానీ, వంట పనిలో కానీ, గృహిణిగా నివసిస్తున్నా నీకు సాటైన వారు ఎవరు ఉండకుండా నువ్వు చేసే పనిలో మంచి కీర్తిని వ్యాపించేలా చేసుకోగలగాలి. ఎందుకంటే నీ మధ్య నా మధ్య, నీలోను నాలోను ఉన్నది ఆ యొక్క పూజార్హుడైన ఆత్మే నీలోను నాలో నివసిస్తుంది. ఆ పూజకు తగిన వాడే నీకు ఆత్మను అనుగ్రహించాడు. పూజింప తగిన వాడే ఆ యేసుక్రీస్తు నీకు ఆత్మను అనుగ్రహించాడు. అటువంటి కరుణ నీలో ఉండాలి. పాపం చేసిన వారిని ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలి. తప్పు చేసిన వారిని క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. అటువంటి కృప కలిగిన వాడే యేసుక్రీస్తు. అటువంటి కృప నీలో ఉంటే కనుక ఈ భూమి మీద నువ్వు కీర్తించబడతావు, ఈ భూమి మీద నువ్వు సన్మానించబడతావు, ఈ భూమి మీద నువ్వు పూజార్హుడు ఎలాగైతే పూజింపబడతాడు ఆయన బిడ్డగా నువ్వు కూడా పూజింపబడతావు. నెబుకద్నెజరు మరి దానియేలు పూజించినట్లుగా దయచేసి ప్రియమైన వాళ్ళారా సత్యాన్ని తెలుసుకున్న మనము జ్ఞానానికి సాటి అయింది ఏది లేదు కనుక ఆ జ్ఞానం కలిగిన యేసు ప్రభు, జ్ఞానము జ్ఞాపశక్తి కలిగిన యేసు ప్రభుని మనం సంపాదించుకోగలిగితే ఈ భూమి మీద సర్వ సంపదలు నీలోను, నీతోను, నీ ఇంటిలోనూ నివసిస్తాయి. ప్రియమైన వాళ్ళారా, సర్వ సంపదలు మనం కలిగి ఉండాలంటే బుద్ధి జ్ఞానములు కలిగిన ఆత్మ, అది యేసుక్రీస్తు ఆత్మ.